తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక గమనించుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు స్తంభించి ఉండడం, అలాగే కన్యా రాశిలో కేతువు, కుంభరాశిలో రవి శని యొక్క సంచారము, మీన రాశిలో శుక్రుడు బుధుడు రాహు యొక్క సంచారం. ఇక 12 రాశుల్లో జన్మించినటువంటి వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7వ తారీఖు నుంచి 15వ తారీఖు మార్చి వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రధానంగా గ్రహాల యొక్క సంచార ప్రభావం గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత చేపట్టినటువంటి ప్రతి పనిలో కూడాను అనుకూలత ఉంటుంది, సాఫీగా సాగిపోతాయి, ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉండవు. అలాగే ఈ యొక్క మకర రాశికి యోగకరుడైనటువంటి కుజుడు కూడా సంపూర్ణంగా యోగిస్తున్నటువంటి కారణం చేత, స్తంభించి ఉండడం చేత ప్రతి పని యందు కూడాను ధైర్యంతో ముందడుగు వేసే తత్వం మీలో కనబడుతుంది. ఈ చర్య ప్రభావం వలన మీ చుట్టుపక్కల వారు కావచ్చు, తోటి ఉద్యోగస్తుల వల్ల కావచ్చు, లేదా అధికారుల యొక్క అనుగ్రహం కావచ్చు, వీటన్నిటి ద్వారా మీరు సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే ప్రధానంగా ప్రభుత్వపరమైనటువంటి లావాదేవీలు జరిపే వ్యాపారస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ జాగ్రత్తలు పాటించాలి, అందులో సందేహం లేదు. అయితే యోగదాయకమైనటువంటి గ్రహాలు అనుకూలంగా శుక్రుడు, రాహువు, బుధుడు యోగించేటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా గురువు, కుజుడు ఉన్నటువంటి 9 గ్రహాల్లో 5 గ్రహాలు సంపూర్ణంగా యోగిస్తున్నప్పటికీ ప్రధానంగా ఈ యొక్క మకర రాశి వారికి అష్టమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణ ప్రభావం 14వ తారీఖు రోజున, దీని ప్రభావం వలన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. ఎటువంటి సమస్యలు ఎదురవుతాయి గ్రహణ ప్రభావం వల్ల అంటే అనారోగ్య సమస్యలు రావచ్చు, అలాగే ధనపరమైనటువంటి సమస్యలు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరగవచ్చు, ఊహించరు. అలాగే నష్టము, వ్యాపారంలో ఉన్నట్లయితే అనుకున్న విధంగా జరగకపోగా నష్టాలు ఎక్కువగా రావచ్చు, తద్వారా కొంత మానసికంగా ఇబ్బంది పడతారు. కాబట్టి వేటి మీద కూడా మీరు ఆశ అనేటువంటిది కాకుండా, అంటే ఏంటి ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటిది, ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకోకూడదు. అలాగే ఫలితాన్ని ఆశించడం కంటే గీతలో చెప్పినట్టుగా మన పని మనం చేసుకోపోవడం చాలా మేలనేటువంటిది ఈ యొక్క మకర రాశి వాళ్ళు గమనించాలి. ఆనందించాల్సినటువంటి విషయం ఏంటంటే గురుబలము, కుజబలము 2 కూడా ఉండడం వల్ల ఎన్ని సమస్యలున్నా ఎదుర్కోగలుగుతారు, కానీ ఆరోగ్యం మన చేతిలో లేదు. కాబట్టి దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మకర రాశి వారికి అష్టమ స్థానంలో ఈ యొక్క సంచార ప్రభావం అనగా గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది, తద్వారా ఇబ్బందికర పరిస్థితులు. అయితే నిరుద్యోగస్తులు బాగా కష్టపడితే తప్ప మీరు ఉద్యోగాన్ని సంపాదించుకోలేకపోతారు, కాబట్టి కష్టపడక తప్పదు. అలాగే ప్రతిదాన్ని కూడాను ఈజీగా తీసుకోకండి. చిన్నదైన గడ్డి పరకనైనా కానీ ప్రత్యర్థి ఎలానో అలాగే చూసుకోవాలి. గడ్డి పరికే కదా అని అనుకొని ప్రతి సమస్యని మనం దాటుకుంటూ పోతే చిన్న చిన్న సమస్యలే రేపు పెద్దగా అవుతాయి. కాబట్టి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఇక గమనించుకున్నట్లయితే సంతానపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి చక్కటి సంతాన యోగ్యత కలిగే అవకాశం ఉంటుంది, మంచి వార్త వింటారు కుటుంబంలో. అలాగే వివాహ సంబంధమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ఖచ్చితంగా వివాహ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోయి వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. విదేశీ యానము, విదేశీ విద్యకు సంబంధించి చేయు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి యోగదాయకంగా ఉంటాయి. కోరుకున్నటువంటి యూనివర్సిటీలు మీకు లభిస్తుందని చెప్పవచ్చు.
అయితే కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రెడీమేడ్ వ్యాపారస్తులు, అలాగే బొటిక్ బ్యూటీ పార్లర్ నడిపేటువంటి వాళ్ళు, బ్యాంగిల్ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, బేవరేజెస్ వంటి వ్యాపారాలు, C&F వ్యాపారాలు, మరియు ఫుడ్కు సంబంధించినటువంటి జనరల్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్, కర్రీ పాయింట్స్, ఫ్రూట్ బిజినెస్, పూజా స్టోర్స్, ఎడ్యుకేషనల్ బిజినెస్, జ్యువెలరీ రంగంలో, లాయర్ రంగంలో, రైతులు, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, మరియు ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఈ చెప్పినటువంటి అన్ని రంగాల్లో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి లాభదాయకమైనటువంటి పరిస్థితిలో ఉంటారు. ఇక ఏ రంగంలో వాళ్ళకి బాగుండదంటే సిమెంట్, ఇసుక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చర్మ సంబంధమైనటువంటి వ్యాపారస్తులు, ఆటోమోటివ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఎడిబుల్ ఆయిల్స్ మరియు ఇనుముతో పనిచేసేటువంటి యంత్రాలతో పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండదు. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరికి బాగుంటుంది అని అంటే చెప్పినటువంటి రంగాలు ఎవరికి బాగుండదో చెప్పాం. కానీ అందరూ తీసుకోదలిసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, డబ్బు పరంగా శ్రద్ధ వహించాలి. ఇవి మీరు ప్రధానంగా చూసుకోదలిసినటువంటివి. అయితే ఇప్పటివరకు చెప్పినటువంటివన్నీ కూడాను మనకు గ్రహ సంచారాన్ని బట్టి ఉండేటువంటి ఫలితాలు. అయితే రోజువారీ దైనందిన జీవితంలో మంచి చెడు, ఆదాయం, ఖర్చు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 7వ తారీఖు రోజున ప్రధానంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. బద్ధకం పెరుగుతుంది, ఏ పని చేయాలన్నా ఆసక్తి ఉండదు. ఇది కారణం. ఇక 8, 9, 10, 11 ఈ 4 రోజులు మాత్రం సంపూర్ణముగా యోగిస్తాయి. ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది, రాని బాకీలు వసూలు అవుతాయి. మీకు ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు లభించడం ద్వారా మీ పనులన్నీ కూడాను పూర్తి చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక్కడే 12, 13, 14 తారీఖులు మాత్రం చాలా కీలకం. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు, ముఖ్యంగా ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది, ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఇది ప్రధానంగా. దీనికి తోడు 14వ తారీఖు రోజున గ్రహణం. 15వ తారీఖు రోజున కూడా సంతానం మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి, మీకు సంతానంతో విభేదాలు పెరుగుతాయి. కాబట్టి 8, 9, 10, 11 ఈ 4 రోజులు తప్ప మిగతా తారీఖుల్లో అనుకూలత లేని కారణం చేత ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కొంటారు. కావున జాగ్రత్తలు పాటించండి. అయితే అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్ వంటి దేశాల్లో 14వ తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటి గ్రహణం. కావున ఈ గ్రహణ ప్రభావం ఆ యొక్క దేశాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళకు ఉంటుంది. కానీ మన భారతదేశంలో కనిపించదు కదా, మనం కూడా పాటించాలంటే నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహణ ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్రహణ దోష నివారణ హోమాలు 14వ తారీఖు రోజున ఉదయం 9 గంటలకి పర్ హెడ్ 2100 రూపాయలకి ఈ మేష, వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభరాశిలో జన్మించినటువంటి వారి కోసమై చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సర్వదేవకృత లక్ష్మీ స్తోత్ర పారాయణము, అలాగే దుర్గా అమ్మవారిని వీలైనప్పుడల్లా దర్శించుకొని అర్చన చేయించుకోవడం, ఎర్రటి పుష్పాలతో కనుక అర్చన చేయించుకున్నట్లయితే చాలా మటుకు సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి వాటికంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం నడుస్తుంది అని అంటే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పొరలైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.